హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి ఇండియా పోస్ట్ జీడిఎస్ సెకండ్ లిస్ట్ అయితే విడుదలైందండి. సో మీ పేరు ఎలా చూసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో చాలామంది అయితే సెలెక్ట్ అయ్యారు. సో ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వచ్చాను. సో ఇక్కడ మీరు స్క్రోలింగ్ అయితే చూడొచ్చు. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ లిస్ట్ 2 ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పబ్లిష్డ్ అనేసి అయితే మీకు స్క్రోలింగ్ వెళ్తూ ఉంది. సో మీరు లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కొంచెం ఇక్కడ మెనూ దగ్గరికి వచ్చారంటే హెల్ప్ డెస్క్ కిందనే మనకి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షెడ్యూల్ 1 జనవరి 2026 అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అప్లై చేసిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ దీని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది సప్లిమెంటరీ లిస్ట్ 2 అనేసి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 2కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మొత్తం 21 పేజీలతో అయితే ఉందండి. సో ఒకసారి కట్ ఆఫ్ చూసుకుంటే 100% ఉన్న వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఓకేనా, మ్యాక్సిమం మీకు 100% ఎవరికైతే ఉంటుందో 10th క్లాస్లో వాళ్ళే ఇక్కడ మీకు కనిపిస్తారనమాట. సో ఈ 21 పేజీల్లో కూడా కాబట్టి వీళ్ళందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ గెట్ దేర్ డాక్యుమెంట్స్ వెరిఫైడ్ ఎట్ ద డివిజనల్ ఆఫీస్ ఆఫ్ ది డివిజన్ టు విచ్ దే ఆర్ సెలెక్టెడ్ ఆన్ ఆర్ బిఫోర్ 27/04/2026. Candidates should report with originals and 2 sets of photocopies of all relevant documents. సో ఈ లిస్ట్ 2లో ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళందరూ ఈ నెల 27వ తేదీలోపు మీరు ఎక్కడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పెట్టుకున్నారో ఆ అడ్రస్కి వెళ్ళేసి ఒరిజినల్స్ 2 సెట్లు జెరాక్స్ కాపీలు తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయితే అవ్వండి. ఇక తెలంగాణకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారంటే తెలంగాణకి సంబంధించినటువంటి లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ దగ్గరికి వచ్చేసి సో తెలంగాణకి సంబంధించి కూడా చూద్దాం. 9 పేజీలతో అయితే ఉంది. ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఎన్ని మార్కులకు సెలెక్ట్ అయ్యారనేది 99. ఓకేనా, ఇక్కడ కూడా 100, 99, 95 ఈ విధంగానే ఉంటారనమాట. సో ఎప్పటి వరకు అయితే ఆ కరోనాకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వకుండా ఉంటారో అప్పుడు దాకా దానికన్నా తక్కువ ఉన్న వాళ్ళు సెలెక్ట్ అవ్వరండి. ఎందుకంటే 100% ఉన్న వాళ్ళు అప్లై చేసేస్తున్నారు. సో ఎక్కువ మంది కరోనాలో పాస్ అయిన వాళ్ళే ఉన్నారనమాట. 100% ఉన్న వాళ్ళు వాళ్ళందరూ అప్లై చేస్తున్నారు కాబట్టి సిస్టమ్ ప్రకారం మనకి ఇక్కడ లిస్ట్ బయటకు వస్తుంది కాబట్టి అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉండదు, ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేట్ చేస్తుంది. సో హైయెస్ట్ పర్సంటేజ్ 100 కదా. సో 100 ఉన్న వాళ్ళని సెలెక్ట్ తీసుకుంటున్నారనమాట. సో ఆ విధంగా సెలెక్ట్ అయితే అవుతున్నారు. ఇక రిమైనింగ్ సర్కిల్స్కి అప్లై చేసిన వాళ్ళు నార్త్ ఈస్ట్లో పెట్టుకొని ఉంటారు కొంతమంది. లిస్ట్ 2 ఓపెన్ చేద్దాము. 27 పేజీలతో అయితే ఉంది నార్త్ ఈస్ట్కి సంబంధించి. ఇక్కడ అక్కడక్కడ కనిపిస్తారండి మీకు. ఓకేనా, చూడండి 81.8, 81.5, 91, 90 ఇక్కడ తక్కువ పర్సంటేజ్కి సెలెక్ట్ అవుతారు. ఓకే, ఇంకా తక్కువ పర్సంటేజ్ కూడా ఉంటాయి. నేను ఇంకొక వీడియో చేస్తాను రేపు ఎంత తక్కువ పర్సంటేజ్కి సెలెక్ట్ అయ్యారు ఇక్కడ నార్త్ ఈస్ట్కి సంబంధించి అనేది. ఓకేనా, కాబట్టి సెకండ్ లిస్ట్ అయితే వచ్చేసింది. థర్డ్ లిస్ట్ కూడా ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది అనేది కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను. ఓకేనా, ఇక్కడ చూడండి 78%కే వచ్చేసింది జాబు. 77.1667 ఏ పోస్ట్ వచ్చిందంటే అది కూడా యూఆర్ కేటగిరీకి. బీపీఎం పోస్టే వచ్చింది, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. కాబట్టి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ. అది ఫ్రెండ్స్ ఓవరాల్గా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇప్పుడు ఎలక్షన్స్ దీనికి సంబంధించి జరుగుతున్నాయి కదా, దానికోసం మనకి ఏంటంటే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఏంటంటే రిజల్ట్స్ హోల్డ్లో పెట్టడం జరిగింది. అవి విడుదల చేయలేదు అవి. ఓకేనా, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఉంది కాబట్టి. సో అవి ఏ రాష్ట్రాలంటే అస్సాము, కేరళ, పుదుచ్చేరి యూనియన్ టెరిటరీ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఈ 5 స్టేట్స్కి సంబంధించినటువంటి జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు రిజల్ట్స్ అయితే వీళ్ళు విడుదల చేయలేదు.
ఓకేనా, అతి త్వరలో విడుదల చేస్తారు. దీనికి సంబంధించి మనకి పీడిఎఫ్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రాలకు అప్లై చేసిన వాళ్ళు మాత్రం ఇప్పుడు రిజల్ట్స్ రాలేదు వాళ్ళకి. మిగిలిన రాష్ట్రాలకు సంబంధించి అందరికీ విడుదలైపోయాయి. చెక్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు సెలెక్ట్ అయ్యారా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ.